మన ఊరి గ్రామ సేవకు వచ్చింది. ఆ అమ్మాయి వస్తుంటే రౌడీ నాడు అక్కాయించారు. అలాగా కృష్ణయ్య, మీరు మీ పనులు చేస్తూ ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. అమ్మాయి, శాంత, ఏమిటి నువ్వు చేసే పని? క్షమించండి బాబు గారు, ఏదో తెలియని పిల్ల. అబ్బా, ఎవరు నాన్న ఈయన? పెద్ద జమీందారు గారమ్మా, పేరు రాంబాబు గారు. జమీందార్ గారా? నేను ఆ తుంటి వాళ్ళకి సాయం వచ్చినా మరో పెద్ద రౌడీ అనుకున్నాను. అమ్మాయి, చిన్నప్పటి నుంచి పట్నంలోనే ఉండి చదువుకుంటున్న పిల్ల బాబు గారు. అందుకే చలాకీతనం చూపించింది. అమ్మాయి, నీ కరసాధన వచ్చా? అవునండి, కొద్ది కొద్దిగా వచ్చు. అలా అయితే నేను నేర్పుతాను. థ్యాంక్స్. నీ పేరు? శాంత. శాంత. బిఏ. బిఏ. బోడి బిఏ. మా తమ్ముడు డాక్టర్ బిఏ. డాక్టర్ బిఏ. ఏమిటలా తలబోయి చూస్తున్నావు? నేనే శారదా. నీ కోసం కలవరించి ఈ నాటికి కలుసుకోగలిగాను. ఏమేం తెచ్చానో చూడు. ఇదిగో, ఇది నీకు, ఇది మరదలి పిల్ల శాంతకి, ఇది మామయ్యకి. తీసుకో శారదా. శారదా, నిన్నే. ఇప్పటికే దొంగాడి పెళ్ళామని నలుగురిలో తలెత్తుకు తిరగలేకుండాను. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఈ దొంగ సొమ్ము కట్టుకునేది? శారదా, చెయ్యని నేరానికి జైల్లో తోయించాడు ఆ పూషయ్య. బయటపడ్డాక ప్రతి నాయాలు దొంగ దొంగ అన్నాడు. ఆఖరికి నువ్వు నన్ను అనుమానిస్తున్నావా శారదా? మామయ్య సరే సరే. ఎరా, ఎందుకు వచ్చావు? మా ఆవిడ్ని ఒకసారి చూసిపోదామని. అదెందుకు తెచ్చావు? నా భార్యకి ఇచ్చిపోదామని. ఆ పిల్ల ధర్మయ్య బిడ్డనా? దౌర్భాగ్యుడా! కర్మకాలి, నీకు భార్య ఇప్పటికే నరకాన్ని అనుభవిస్తుంది. ఓ బయటికి పోలా! మళ్ళీ నా గుమ్మంలో అడుగు పెట్టావా? మామయ్య, నువ్వంటే అభిమానం గౌరవం ఉంది కాబట్టి నువ్వెన్నన్నా ఊరుకుంటున్నా. కానీ ఒక్కటి గుర్తుంచుకో, అబద్ధమాడరాదని ఆనాటి హరిశ్చంద్రుడు కాటికాపరయ్యాడు. ధర్మం తప్పరాదని ధర్మరాజు అడవుల పాలయ్యాడు. నీతికి నిలబడాలనుకుంటున్న నీ కుటుంబం ఏ కష్టాల పాలవుతుందనేదే నా బాధ. కష్టాలే కాదురా, మా ప్రాణాలు పోయినా సరే నీలాంటి దొంగ సహాయం నాకు అక్కర్లేదు. పెద్దల మాట ఎప్పుడూ కాదనుగా. అలాగే వెళ్తాను. అమ్మా ఆవు ఈశ్వరుడు పరమేశ్వరుడు. ఇక మీరంతా ఇళ్ళకి వెళ్ళండి. రేపు ఇదే టైం కరెక్ట్ గా రావాలి. మీరు ఎంత చెప్తున్నా నీకు కలగడం లేదండి. ఇంకా చెప్పకూడదా అండి? చదువు అనేది ఒక రోజులో రాదు. ఇవాళ చెప్పిందంతా రేపు కరెక్ట్ గా ఒక్క చెప్తే చాలు. ఇక వెళ్ళచ్చు.
అంతా వెళ్ళిపోయారు, ఇంకా కూర్చున్నావే? కొంప తీసి కునుకు పట్టాడా? మీరా ఇక్కడున్నారే? ఉండాలని ఉన్నారటండి. పాట రూపంలో చెప్పిన మీ పాఠం నన్ను ఇక్కడ లాక్కొచ్చింది. లాక్కురావటమే కాదు, బలవంతంగా కూర్చోబెట్టింది కూడా. ఆ అమ్మ ఆ ఆవు అది తెలుసుకున్నాను నేను. ఆ తర్వాత చెప్పండి. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారే. మీరు పాడిన పాటే కదండి. చూడండి, నాకు చదువు నేర్చుకోవాలని ఉంది. మీరు పాఠం చెప్తారా? రోజు ఇక్కడికే వస్తారా? అదే చదువు నేర్చుకోవడానికి. అదే చూడండి, ఇంత వయసు వచ్చింది, ఇంతమందిలో కూర్చుని నేర్చుకోవాలంటే నాకేదో సిగ్గా ఉంటుందండి. అందుకని మీకు అభ్యంతరం లేకపోతే ఒంటరిగా మా ఇంటికి రండి. అక్కడ ఎవరు ఉండరు. మన ఇద్దరు ఎదురు బదురు కూర్చుని మీరు చెప్పొచ్చు, నేను నేర్చుకోవచ్చు. రాంబాబు గారు, మీరంతా జమీందారులైనా ఆడపిల్లలతో మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర ఉంచుకోవడం మంచిది. అదేమిటండి, నేనేం తప్పుగా మాట్లాడాను? అయితే మీరు మాట్లాడేదంతా ఒప్పానంటారా? మీకు చదువు రాని మాట నిజం అంటారా? నిజమండి, నాకు చదువు రాదు. నా మాట నమ్మండి. నమ్మను, నమ్మలేను. బాబు గారు, అమ్మగారు దీని మీద చిన్న సంతకం చేసుకుని అమ్మన్నారు. మీకోసం ఊరంతా గాలించా. అంత అర్జెంట్ ఏమొచ్చింది చెప్పమా? సరే పనివ్వండి. ఇప్పుడు దొరుకుతాడు దొంగ. మాస్టారు, కాస్త పనిచ్చి పంపించండి. ఇవ్వండి బాబు పెన్ను. వెళ్ళండి. ఇదిగోండి మీ పెన్ను. ఏమిటి అలా చూస్తున్నారు? ఏమండి, మీకు నిజంగా చదువు రాదండి? సరే సరే, మళ్ళీ కథ మొదటికి వచ్చింది. క్షమించండి, ఇందాక మీరు అబద్ధం చెప్పారనుకున్నాను. అబద్ధం? అది అసలు మన ఆరోగ్యానికే సరిపడదు. అది చూడండి, ఇంటికి మీరు నా చదువు చెప్తారా చెప్పరా? చెప్తాను. మా ఇంటికి వస్తారా? వస్తాను. మాస్టారు, థ్యాంక్స్.